బ్రహ్మము సృష్టి అందలి పదార్థములకు కర్త. ఈ సృష్టి అందలి పదార్థములకు కర్త అంటే అన్నిటికీ మొత్తం ఇక్కడ ఏ వస్తువు ఉందో అన్నిటినీ తయారు చేశాడు బ్రహ్మం. సూర్యుడు, భూమి, ఆకాశము, నక్షత్రాలు ఇవన్నీ కూడా బ్రహ్మము, ఆ పరతత్వం, పరమాత్మయే, ఈశ్వరుడు అనేటటువంటి ఓంకారతత్వమే అన్నిటినీ తయారు చేసింది. ఆయన నిమిత్త కారణం. అంటే నిమిత్త కారణం అంటే అర్థము, ఇప్పుడు ఒక మనిషి మగ్గం నేస్తున్నాడు అనుకోండి. ఆ మగ్గం నేసేటటువంటి ఆ యొక్క పడుగు, పేక, ఈ పోగులు, నూలు అంతయు కూడా వస్తువులు. అంటే ఆ వస్తువులను ఉపయోగించి ఈ మగ్గం నేస్తున్నాడు ఈ మనిషి. కానీ ఈ మనిషి తయారు చేసిన కాబట్టి ఈ మనిషే దానికి కారణము అంటే ఎట్లా అవుతుంది? ఉపాదాన కారణము మనిషి కాదు, నిమిత్త కారణము. కేవలం ఒక వస్తువులన్నీ అమిసి పెడితే నువ్వు మగ్గం నేసి చీర తయారు చేశావు కాబట్టి ఇతను నిమిత్త కారణం. ఇక మగ్గము సామాన్లు, వాటికి కావలసినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా సాధారణ కారణములు అంటారు. అంటే సాధారణమైనటువంటి సామాన్లు కావాలి. ఉత్త నూలుతోనే, ఉత్త మనిషితోనే చీర తయారు కాదు. ఎన్నో సామాన్లు అక్కడ అవసరం. కాబట్టి ఇవి సాధారణ కారణము. ఈ విధంగా తెలుసుకొని ఈ యొక్క చేతన బ్రహ్మ సంబంధము చే స్థూల రూపములను ధరించును. భగవంతుడు వీటన్నిటిని తయారు చేసి వాటిలోనే తాను ధరించి ఉన్నాడు. ప్రతి వాటిలో, ప్రతి వస్తువులో తాను ధరించి ఉండకపోతే అవి పని చెయ్యవు. అంటే మనము ఒక సొక్కా ధరించినాము, ఈ సొక్కా తీసి పడేస్తే అది ప్రాణం లేని ఇదిగా పక్కన పడి ఉంటుంది. అట్లాగే మనము ఏ వస్తువు చేసినా కూడా దానికి చైతన్య శక్తి మనిషి పెట్టాలి, చేస్తేనే అది పని చేస్తుంది. ఆ రకంగా ఎట్లయితే మగ్గము, కుమ్మరివాడు కుండలు ఏ రకంగా చేయుచున్నాడో అన్నిటికీ ఆ కుండలకు కూడా మనిషి ధరించలేడు. ఎందుకంటే అది ఉపాదాన కారణం కాదు. ఆ కుండలో కుమ్మరి ఉండలేడు. అది మళ్ళీ లయమైపోతే మట్టిలోకే పోతాడు. కుమ్మరి గుణములు అందులో ఉండవు. ఈ మట్టి దేహం ధరించాము కాబట్టి మట్టి బుద్ధులే మనకు వస్తాయి. దాన్ని సాధన చేసుకొని మట్టిని వ్యతిరేకించే శక్తి రావాలి మనకు. దాన్ని సాధన చేసుకొని, అంటే ఇప్పుడు ప్రకృతిలో దొరికేటువంటివన్నీ కూడా మట్టి. బాగా గుర్తుంచుకోండి. తినేటివి కానీ